కడపలో టీడీపీ మహానాడు జరగబోతా ఉంది. ఈ సందర్భంగా కడప జిల్లాకు జరిగినటువంటి కొన్ని అన్యాయాలు, ద్రోహాలు, మోసాలను కాంగ్రెస్ పార్టీ పరంగా టీడీపీ దృష్టికి తీసుకుపోతున్నాం. ఈ మహానాడు లోపల కానీ కనీసం మహానాడు సందర్భంగానైనా సరే ఈ యొక్క ద్రోహాలు, అన్యాయాలు కొన్నింటినైనా పరిష్కరించాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. టీడీపీ పార్టీని ఒకటి, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో 13th షెడ్యూల్ ప్రకారంగా కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. టీడీపీ అధికారంలోకి వచ్చి ప్రస్తుతం 11 నెలలైంది. దాని గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. అది నంబర్ 1. రెండవది, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 43 సబ్సెక్షన్ 3 ప్రకారంగా కడప జిల్లాతో పాటు రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు ఇవ్వాలి కేంద్రం. దాన్ని తెప్పించడంలో టీడీపీ కూటమి ఫెయిల్ అయిపోయింది. మూడవది, కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు ఈ నూతన బ్రాడ్గేజ్ రైలు మార్గానికి ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ శాంక్షన్ చేసింది. కడప నుండి పెళ్లిమరి వరకు వర్క్ జరిగింది. కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్గా ఇవ్వాల్సిన డబ్బును ఇవ్వని కారణంగా ఆ పనులు పునఃప్రారంభం కాలేదు. ఇది మూడవది. నాలుగవది, కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట నేషనల్ హైవే మంజూరై టెండర్స్ అయిపోయి కూడా 15 నెలలైంది. ఇంతవరకు పనులు మొదలు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా. ఇది 4వ సమస్య. ఐదవది, నేషనల్ మెడికల్ కమిషన్ పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు 50 MBBS సీట్లు కేటాయిస్తే చంద్రబాబు ప్రభుత్వం మాకు వద్దు అని చెప్పేసి లేఖ రాసింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. పర్యవసానంగా పోయిన సంవత్సరం 50 MBBS సీట్లు, ఈ సంవత్సరం 150 MBBS సీట్లు, 200 MBBS సీట్లు రాష్ట్రానికి పులివెందుల మెడికల్ కాలేజీ రాకుండా పోయినాయి. ఇంతవరకు ఆ కళాశాల వచ్చేసి ఆసుపత్రి కళాశాలను ప్రారంభం చేయలేదు. నెక్స్ట్ 5వ ఐటమ్, కాశిరెడ్డి నాయన క్షేత్రం, జ్యోతి క్షేత్రం, అటు సిద్ధి సాయిబాబా, ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆ స్థాయిలో వచ్చేసి కాశీనాయన వచ్చేసి ఒక ఆరాధ్యుడు, ఒక ప్రవక్త, వచ్చేసి ఒక ఆధ్యాత్మిక గురువు. అటువంటి ఆయన నిర్యాణమైనటువంటి జ్యోతి క్షేత్రంలో ఈ కూటమి ప్రభుత్వ పాలనలో ఆలయాలు కూర్చడం, కట్టడాలను కూర్చడం జరిగింది. ఇదొక అన్యాయం. దాని తర్వాత జిల్లాలో తెలుగంగ, గాలేరు నగిరి, వెలుగొండ ఈ సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే చందనం ఉండిపోయినాయి. ఇదొక అన్యాయం. తర్వాత జిల్లాకు కేంద్ర ప్రభుత్వం కొప్పర్తి పారిశ్రామిక వాడకు MSME టెక్నాలజీ సెంటర్ను 250 కోట్లతో మంజూరు చేస్తే దాన్ని చంద్రబాబు ప్రభుత్వం అమరావతికి వచ్చేసి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మళ్ళా జిల్లా ప్రజల ఆగ్రహానికి తట్టుకోలేక తాత్కాలికంగా దాన్ని వాయిదా వేసుకున్నారు. ఇదొక అన్యాయం. దాని తర్వాత జిల్లాకు మంత్రి పదవే లేదు. గతంలో ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి జిల్లా నుండి ప్రాతినిధ్యం. అలాంటిది 25 మంది మంత్రులు ఉంటే, ఉండేది 26 జిల్లాలో 25 మంది మంత్రులు ఉన్నారు. ఇంకొక పోస్టు ఖాళీగా ఉంది ఇవ్వాలంటే. కడప జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లేదు. జిల్లాలో 7 ఎమ్మెల్యేలకు గాను 5 గెలిచారు. ఒక సీనియర్ మోస్ట్ అయినటువంటి వరదరాజుడు ఉన్నాడు, ఒక మహిళ అయితే మాధవిరెడ్డి ఉంది, ఒక యువకుడైతే కృష్ణశ్రీధర్ ఉన్నాడు, ఒక బీసీ అయితే సుధాకర్ యాదవ్ ఉన్నాడు, ఒక సీనియర్ నాయకుడు అయితే బీజేపీ తరఫున ఆదినాయుడు ఉన్నారు. గతంలో ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి జిల్లాకు ప్రాతినిధ్యమే లేకుండా, మంత్రి పదవి లేకుండా అన్యాయం చేయడం జరిగింది. దాని తర్వాత 3 దఫాలుగా నామినేటెడ్ పోస్టులు, చైర్మన్ పోస్టులు, మిగతా పోస్టులు వచ్చేసి ఫిలప్ చేయడం జరిగింది. ఒక కొండపెట్టి చెంతాడులా 100కు పైగా చైర్మన్ పోస్టులు ఇస్తే కడప జిల్లా నుండి ఒక్కరికి కూడా ఛాన్స్ లేదు. అదేవిధంగా టీటీడీ బోర్డు, ఇది ఒక పుష్పక విమానం. ఎక్కడ కూడా వాళ్ళందరూ నియమించారు. పక్కనే తిరుపతికి పక్కనే ఉండే, తిరుమలకు పక్కన ఉండే కడప జిల్లా నుండి ఒక మెంబర్ కూడా లేడు. ఈ విధంగా కడప జిల్లాకు ఈ 11 నెలల కాలంలో అనేక ద్రోహాలు, మోసాలు, అన్యాయాలు చేయడం జరిగింది. కనీసం టీడీపీ నాయకులకు వాళ్ళు అడిగే ధైర్యం లేకపోవచ్చు.
మేము వాళ్ళ తరఫున ఒకరితో పుచ్చుకోలేదు. కానీ జిల్లాకు జరుగుతున్న అన్యాయం, జిల్లాకు ఒక మంత్రి పదవి నోచుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది ఈ జిల్లా. కాబట్టి ఈ అన్యాయాలను ఈ మహానాడు లోపల కానీ కనీసం మహానాడు వేదిక కానీ వీటిలో కొన్నింటినైనా పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి సూచిస్తూ ఉంది.